మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ వేదికగా మరికొద్ది గంటల్లో బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. సీ టు స్కై థీమ్తో విశాఖ ఉత్సవ్ 2026 ఉత్సాహంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి. ఉత్తరాంధ్ర ఇమేజ్ రీబిల్డ్ చేసే విధంగా అరకు, అనకాపల్లి, విశాఖలో ఒకేసారి ఈ ఉత్సవం జరుగుతూ ఉండటం విశేషం. మా వాడు స్కూల్ మార్చాలి. యాక్టివిటీస్ కి సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ డెప్త్ కోసం, స్టాండర్డ్స్ కోసం అయితే స్టేట్ బోర్డ్. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. సంక్రాంతి అలా వెళ్ళిందో లేదో మరో పర్యాటక పండుగకు విశాఖ నగరం స్వాగతం పలికింది. వైజాగ్, అనకాపల్లి, అరకు ప్రాంతాలను భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్ హిల్ గ్రోత్ కారిడార్గా ప్రమోట్ చేయడం లక్ష్యంగా విశాఖ ఉత్సవ్ 2026 ఫుల్ జోష్ నింపనుంది. సముద్ర తీరానికి రండి, సంస్కృతిలో ఓలలాడండి, కొండల అందాలను ఆస్వాదించండి నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. సీ టు స్కై అనే వినూత్న కాన్సెప్ట్తో రూపొందించబడిన ఈ ఉత్సవం భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్ట్గా సరికొత్త చరిత్ర సృష్టించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ గ్లోబల్ కోస్టల్ ఎకాలజీకి వేదికగా అనకాపల్లి వారసత్వం, హస్తకళలు, ఎకో టూరిజం, లైవ్ ఎంటర్టైన్మెంట్ హబ్లు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, సంస్కృతి, రుచికరమైన వంటకాలకు చిరునామాగా అల్లూరు జిల్లాలోని అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి, వారసత్వం, ఎకో టూరిజం, సాహస క్రీడలు, ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా ఈ ఉత్సవాలు సాగనున్నాయి. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో టూరిజంని డెవలప్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే జీడిపి కూడా మనం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా ప్రోగ్రామ్ని చేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించినటువంటి ఘనత విశాఖపట్నం వాసులకి దక్కుతుంది. గోవా కార్నివాల్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నట్లే విశాఖ ఉత్సవ్ను డిజైన్ చేసింది యంత్రాంగం. ఇవాటి నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ వేడుకలు ఏకకాలంలో జరగడం మరో విశేషం. కల్చర్, థ్రిల్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫుడ్ ఫెస్టివల్స్ కలగలిసిన భారీ వేడుక ఇది. 26 కిలోమీటర్ల సుందరమైన తీర ప్రాంతంలో సాగే ఈ ఉత్సవం ప్రాంతీయ అభివృద్ధి, పర్యాటక గర్వాన్ని చాటి చెబుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకురానుందని అంచనా వేస్తున్నారు.